సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఈరోజు మోడీ గారు అమరావతి పనులు పునఃప్రారంభించడానికి ఈరోజు వచ్చారు. సో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించింది, కానీ ఆయన రాలేదు. ఎందుకు రాలేదంటారు? ఎందుకు రాలేదంటే ముఖం చెల్లక రాలేదు. ఎందుకంటే శ్మశానం చేసాడు అమరావతిని. కట్టడాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయి తుప్పలతో పెరిగిపోయి. ఎందుకంటే క్యాపిటల్ అనేది ఒక అద్భుతమైన క్యాపిటల్ నిర్మించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు పునాది వేశారు. అప్పట్లో వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొన్ని పనులు మొదలయ్యాయి. ఆ మొదలైన పనుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానులు, ఒక రాజధాని ఎందుకు మనకి, 3 రాజధానులు కావాలి, 3 రాజధానులు కట్టేస్తా నేను అని మాయమాటలు చెప్పి రాజధాని సర్వనాశనం చేశాడు. ఈవేళ ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఎలాగ 40,000 కోట్ల సుమారు 40,000 కోట్ల సుమారు కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి ఇచ్చింది, రాజధానికి ఇచ్చింది. కాబట్టి అలాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడమే అదృష్టం. ఆయనకి అదృష్టం లేదు, ముఖం చెల్లక రాలేకపోయాడు. అలాంటి అరాచక శక్తులు ఎలా వస్తాయండి? ఎందుకు వస్తాయి? ఇప్పుడు అభివృద్ధి అనేది మరి జగన్ గారు ఎవరన్నా వాళ్ళ పార్టీ కార్యకర్తలు చనిపోతే కనుక వెంటనే శవయాజికలు చేయడానికి వెళ్తారు కదా, మరి ఇది ఒక మంచి కార్యక్రమం కదా, అందులో ఇన్విటేషన్ వచ్చింది, మోడీ గారు వస్తున్నారని. మరి ఎందుకు రాలేదంటారు? అంటే ప్రజలను ప్రశ్నిస్తారు అనే భయంతో అంటారు. శుభం జరుగుతుంది అక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారు రారు. ఎక్కడన్నా అశుభం జరగాలి, దాని మీద సింపతి తెచ్చుకోవాలా, దాని మీద కన్నీళ్ళు పెట్టుకోవాలా, ప్రజల పక్షాన ఏదో బాగా గట్టిగా పోరాడుతున్నాడని చెప్పి జనాలు అనుకోవాలా, అప్పుడే అందుకే వస్తాడు. లేకపోతే సిగ్గుందా అసలు దానికి? సార్ ఈరోజు అమరావతి పనులు పునఃప్రారంభించడానికి మోడీ గారు అమరావతి అయితే వచ్చారు, కానీ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కూటమి ప్రభుత్వం ఆహ్వానించింది, కానీ వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో దానిపై మీ స్పందన ఏంటి? వెళ్ళకపోవడానికి కారణం ఒకటేనండి, మాకు అడుక్కోవడం అలవాటు. ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మనం అడుక్కుంటాము. మమ్మల్ని పిలిచి మేము గౌరవం ఎందుకు పోతాం? మాకు అక్కర్లేదు అది. ఇంకేదైనా తినే చోట ఉందంటే చెప్పండి, మేము వస్తాం. లేదు, మాకు అవసరం లేదు. ఎవరైనా చచ్చిండా చెప్పండి, వెళ్ళి పరామర్శిస్తాం, ఓటు తట్టుకుంటాం. మాకు ఇవి పనికిరావు. అంటే 11 సీట్లే వచ్చాయని మొహం చల్లకి వెళ్ళదంటారా? 11 సీట్లు వచ్చినాయండి, మేము సంపాదించుకున్నాం. అవి మేము చంద్రబాబు నాయుడు లాగా డబ్బులు పంచి ఇవి పంచి చేసినా కాదు. ఇవి బాగా కష్టపడి సంపాదించుకున్నాం. ఎంత 143 ఉండే, 11 సంపాదించినా ఇప్పుడు మేము. మాకు 11 వచ్చినాయి. ఏమనుకుంటారు మీరు? ఏదో మజాక్ అయిపోతుంది మీ అందరికీ. సో మరి 11 వచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించకుండా ఎందుకు అసెంబ్లీకి రాకుండా మరి అక్కడ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతిపక్షంలో ఉన్నామండి, మాకు హోదా ఇస్తే మేము వస్తాము. హోదానే లేదు మాకు. ఇంతమందికి మేము రాజ్యాధికారంలో ఉన్నాము, అప్పుడు మేము వచ్చాం కదా. ఇప్పుడు కూడా మాకు రాజ్యాధికారం ఇవ్వండి, 11 తోటి మేము చేసి చూపిస్తాం. అధికారం ఉంటేనే ప్రజల కోసం పనిచేస్తారా, లేదంటే పని చేయరా? మాకేం అవసరం అండి, సంపాదించుకున్నాము. ప్రజలు ఏడిపోతే మాకెందుకు? మరి ప్రజల క్షేమమే కదండి రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్ష్యం. ఎవరన్నారండి అది? మా నాన్నగారు అన్నారా, మా తాతగారు అన్నారా? మాకు వారితో పని ఏం లేదు. మీరు ఇప్పుడు చెప్పండి, విజయవాడ విశాఖపట్నం పోర్ట్ అమ్మాలని చెప్పేసి నేను ముందుంటా ఖచ్చితంగా. ఏదైనా నమ్మకం ఉంటే చెప్పండి, వస్తా. ఇటువంటి ప్రోగ్రామ్కి అయితే నన్ను పిలవద్దు, పిలిచాను నేను రాను. అంటే మంచి జరిగితే మాత్రం వెళ్ళరు, చెడు అయితే మాత్రం ముందుంటారు. మీ పార్టీ నాయకుడు కూడా అంతేనా? అందరూ అంతే అండి. నేను ఎలా ఉంటానో నా పార్టీ నాయకులు కూడా అలానే ఉంటారు. సార్ నమస్తే అండి. ఈరోజు అమరావతిలో పనులు పునఃప్రారంభించడానికి, రాజధాని పనులు పునఃప్రారంభించడానికి మోడీ గారు అయితే వచ్చారు. సో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు, కానీ ఆయన రాలేదు. సో దానిపై మీరేం స్పందిస్తారు? ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పాలించారు. అయితే ఆయన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఘోరంగా పరాజయం అయిపోయారు. ఆ ఘోర పరాజయం వల్ల ఈ 11 సీట్ల వల్ల తలెత్తుకొని అక్కడికి ఆయన రాలేకపోయాడు. మెయిన్ కారణం అదే. ఎందుకంటే ఆయనకి మెజార్టీ లేదు, బలము లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదు. ఇవేవి లేకుండా అక్కడికి వచ్చి ఆయన ఏమి చూసినా ఆయనకి విలువ ఉండదు, అక్కడ వాల్యూ ఉండదు. వాల్యూ లేని కాడికి ఇంకా ఆయన వచ్చి కూడా అనవసరం. మోదీ గారు వచ్చారు అని అంటే ఆయన దేశంలోని ఇంత టెర్రరిజం ఇదవుతుంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి, అక్కడ ఇదవుతుంది అన్నీ వదిలేసి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి డెవలప్మెంట్ కోసం వచ్చారని అంటే ఆయనకి దేశభక్తి ఉన్నది. ఓడిపోయినా గెలిచినా ఆయన పైన ఆయన చేస్తున్నారు.
ఇతను ఓడిపోయినా గెలిచినా సరే ఈయన చేయలేదు. దీనికి కారణం ఏంటంటే ఈయనకి సిగ్గు భయం రెండూ ఉన్నాయి. ఆయనకి ఏంటంటే దేశభక్తి ఉంది. అంటే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎటువంటి పదవి లేదు. సో మరి ఇలాంటివి అంటే మోదీ గారు వచ్చే చాలా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యారు కదా, మరి దానికి ఎందుకు దానికి పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి మీరు ఎలాగండి కడతారు? పవన్ కళ్యాణ్ ఆయన ఏంటంటే ఒక గ్రంథాలయంలో పుట్టిన వజ్రం. అది ఇప్పుడు వరకు మీకు తెలియదు, ఆయనకి నాకు తెలుసు. ఆయన కోసం ఆయన గ్రంథాలయంలో పుట్టిన వజ్రం. అది ఏంటంటే అది తల్లిదండ్రులే కన్నారు తప్ప ఆ గ్రంథాలయంలో అది సైన్ అయింది. అదొక ల్యాబొరేటరీ, అదొక లైబ్రరీ. ఆయన మెంటాలిటీ రావాలంటే అసంభవం. ఆయనకు అన్ని సహనం, శక్తి, సామర్థ్యం అన్నీ ఉన్నాయి. చిరంజీవి గారికి లేవు, ఆ ఫ్యామిలీకి లేవు, చుట్టుపక్కల ఎవరికి లేవు. ఆయనకున్నాయి. తిట్టు అను వాడు ఏం చేయు, పోతే పోయిందేముంది, బానిస సంఖ్యలు అనుకుని ముందుకు అతను వెళ్ళారు. ఆయనకి వరించారు ప్రజలు. అలాంటి తత్వమైన వ్యక్తులకి ఎప్పటికైనా ఆయనకి అలాంటి వ్యక్తులు కావాలి. ఏంటంటే ఏదైనా జరిగిందంటే దానికి పరీక్ష జరిగింది తప్ప అక్కడ ఏం పొరపాటు జరగలేదు. ఆయనకి కొన్ని రోజులు పరీక్షించారు తప్ప అక్కడ అసలు పొరపాటే జరగలేదు. ఆయనకి పోల్చుకోవడం చాలా, ఇంకెక్కడ పోల్చుకోవడానికి అలాంటి వ్యక్తులు దొరకరు. అన్న ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు అమరావతి పనులు పునఃప్రారంభించడానికి అమరావతి అయితే వచ్చారు. సో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆహ్వానం ఇచ్చింది, కానీ ఆయన రాలేదు. ఎందుకు రాలేదంట? ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కుల్లి. ప్రతిపక్ష హోదా అనేది ఎవడండి బాబు? అది తెచ్చుకోవాలి. ఒక 10% ఓటు బ్యాంకుతో గెలవాలి, ఆ ప్రతిపక్ష హోదాను దక్కించుకోవాలి. అది ఇవ్వలేదని ఇలాంటి ఆహ్వానాలు, ఇలాంటి పునఃప్రారంభాలకు కూడా నువ్వు రావట్లేదంటే అంటే నీకు అది ఇష్టం లేదు. అమరావతిని క్యాపిటల్ సిటీగా ఎంచుకోవడం నీకు ఇష్టం లేదు. ఇష్టం లేక ఒకసారి పడగొట్టేశావు నీ ప్రభుత్వంలో. మళ్ళీ 3 క్యాపిటల్స్ అన్నావు, ఒక క్యాపిటల్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీయే లేకుండా పోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అమరావతిని ఎంచుకుంది. మళ్ళీ ఈ రోజున పునఃప్రారంభం మోడీ గారు వచ్చి దాన్ని ప్రారంభించారు. ఇలాంటి విషయంలో ఒక ఎక్స్సీఎంగా నీకు ఇలాంటి ఇన్విటేషన్ వచ్చినప్పుడు నువ్వు మర్యాదపూర్వకంతో గౌరవించి, ప్రధాని మోడీని అయినా సరే గౌరవించి, స్టేట్ పాలిటిక్స్ పరంగా అయితే కూటమిని నువ్వు గౌరవించవు, ఆ విషయం అందరికీ తెలిసిందే. ప్రధానిని గౌరవించి అయినా సరే నువ్వు వచ్చి అక్కడ హాజరయ్యి ఆయనతో కొంచెం సంభాషించి వెళ్ళడం చాలా మంచి పద్ధతి అనిపిస్తుంది. ఏంటి, ఎక్స్సీఎంగా ఉన్నావు కాబట్టి. ఎక్స్సీఎంగా లేకపోతే నీకు ఆ ఇన్విటేషన్ అనేది పంపరు కదా. కాబట్టి నువ్వు రిషికొండనే మొత్తం కొల్లగొట్టి అక్కడ రాజ్యం కట్టేద్దాం, 30 సంవత్సరాలు మనల్ని ఎవడో కదిపేవాడు లేడు, ఈ గోల్లోనే ఉన్నావు, ఈ మైండ్ సెట్లోనే ఉన్నావు. ఇంకా నువ్వు అర్థమైనా, జనాలు నీకు రిజల్ట్ ఇచ్చారు, అయినా నువ్వు తెలుసుకోవట్లేదు. ఇలాంటి ఇన్విటేషన్స్కి, ఇలాంటి పునఃప్రారంభానికి నిన్ను ఒక చీఫ్ గెస్ట్గా పిలిస్తే, ఎక్స్సీఎంగా పిలిస్తే నువ్వు వెళ్ళకపోగా వాళ్ళని అవమానించినట్లుగా నువ్వు కనీసం వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా నువ్వు వెళ్ళలేదంటే నీకు ఇంకా ఆ కక్షపూరిత రాజకీయాలు నీ మైండ్లో ఇంకా అలాగే ఉన్నాయి, ఇంకెక్కడికి పోలేదు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి ఎవరైనా చనిపోతే వెంటనే ముసిముసి నవ్వులతో వెళ్ళి పరామర్శిస్తారు కదా, మరి అలాంటిది ఒక రాష్ట్రానికి సంబంధించి చాలా మంచిది కదా ఇది. సో దానికి ఎందుకు వెళ్ళలేదంటారు? అదే నేను ఒక విషయం చెప్తాను, నిజంగా ముసిముసి నవ్వాలంటే గుర్తొచ్చింది. ఎవడన్నా శవం దగ్గరికి వెళ్ళి నవ్వుతాడా? నవ్వుతాడు, ఈయన యాటిట్యూడ్ అంతా కూడా అలాగే ఉంటుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఏంటి, బాధలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. ఈయన వెళ్ళి నవ్వుతే అసలు ఎలా తీసుకోవాలి దాన్ని, అది ఒకటి మిస్టేకు. ఇంకొకటి, ప్రతిదీ ఆయనకి సంబంధించింది అయితే చక్కగా వెళ్ళిపోతాడు ఇలా నవ్వుతా, నేనున్నాను మీకు అన్నట్టుగా. కానీ ఇలాంటి ఇప్పుడు స్టేట్కి సంబంధించింది కదా, రేపొద్దున్న రాబోయే రోజుల్లో ఏమో చెప్పలేము, పాలిటిక్స్ నీకు అనుగుణంగా వచ్చినప్పుడు నువ్వు మరి అదే ఆహ్వానాన్ని ఎక్స్సీఎంకి పంపాలి. అప్పుడు వాళ్ళు కూడా తిరస్కరిస్తే నువ్వేమైపోతావు, అది కూడా గమనించాలి. సార్ ఈరోజు అమరావతి పనులు పునఃప్రారంభించడానికి ప్రధాని మోడీ గారు వచ్చి అమరావతికి స్టార్ట్ చేశారు. దీనికి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చింది, కానీ ఆయన రాలేదు. దీనిపై మీ స్పందన ఏంటి? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొంతవరకు తెలంగాణ సీఎం కానీ ఇంకా చుట్టుపక్కల మంచి సీఎంలందరినీ కూడా పిలిచి పెద్దగా భారీ ఎత్తున ప్రారంభోత్సవం చేసుకునే అవసరం కూడా ఉండేది.
సో అది కొంతవరకు ఎందుకంటే భద్రతా దృష్ట్యా కొంతవరకు, ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అది కర్ఫ్యూ జరుగుతుంది కాబట్టి అదే సందర్భాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. చాలా సెన్సిటివ్ టైము, ఈ టైంలో కూడా నరేంద్ర మోడీ గారు టైం చూసుకొని మన కోసం రావడం జరిగింది అని చెప్పడం కూడా జరిగింది. ఇన్విటేషన్ ఇచ్చినా సరే మరి జగన్ గారు బెంగళూరు వెళ్ళిపోయారు, దానికి ఏమంటారు, అసలు ఎందుకు రాలేదంటారు? ఎందుకనంటే అసలు రాజధాని నిర్మాణం అనేదే జగన్ గారికి ఇష్టం లేదండి. అందుకే దానికి బదులుగానే 3 రాజధానులు అనే ఒక కొత్త కార్యక్రమానికి తెరలేపారు. సో అసలు ఎందుకంటే అసలు రాజధాని కోసం కొన్ని వేల మంది చాలా ఎకరాలు ఇవ్వడం జరిగింది. సుమారు 33,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. 33 ఎకరాలే కాకుండా ఈ 5 సంవత్సరాల జగన్ గారి పరిపాలనలో అనేక లాఠీ దెబ్బలు, తూటా దెబ్బలు తిన్నాయని పవన్ కళ్యాణ్ గారు కాదు, యావత్ ప్రపంచం కూడా చూసింది. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్రస్తావించారు. అలాంటి రైతుల ఉసురు పోసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వస్తాడని మేమైతే అనుకోలేదు, రావడానే ఫిక్స్ అయినాం. సో అందుగా రాలేదని మేము కూడా అనుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు చాలా సహకరించారు కదా, మరి ఆ గౌరవం మీదైనా వచ్చి ఆహ్వానించాలి కదా, ఎందుకు రాలేదండి? తప్పకుండా అదే అంటున్నాం కదండి, తప్పకుండా రావాలి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజలను తిరిగి ఓటు అడగడం కోసమైనా, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం కోసమైనా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అన్న ఈరోజు అమరావతిలో మోడీ గారు అమరావతి పనులు పునఃప్రారంభించడానికి వచ్చారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం జగన్ గారికి ఇన్విటేషన్ ఇచ్చింది రమ్మని, మోడీ గారు వస్తున్నారు కదా అని. మరి జగన్ గారు రాలేదు, దానికి ఏమంటారు? అవునవును, యాక్చువల్లీ ఇది నేను అనుకున్నా, అంటే ఆయన అంతకుముందు ఎక్స్-సీఎం కదా, ఆయన రాలేదేంటో అనుకున్నాను. బట్ లోపల ఇంటర్నల్గా ఏవేవో జరుగుండొచ్చు. బట్ మనకి బయటకి ఏంటంటే ఇన్విటేషన్ పంపించారు, రాలేదు అని మనం ఇలా ఇన్ఫార్మల్గా అనుకుంటున్నాం కానీ, బట్ లోపల అది ఇంటర్నల్గా చాలా జరుగుండొచ్చు. అంటే ఏం జరిగి ఉండొచ్చు? అంటే మేబీ వాళ్ళకి క్లాష్ ఏమైనా ఉండుండొచ్చు. అంటే తక్కువ సీట్లు వచ్చాయి కదా, ఓడిపోయిననే భయంతో రాలేదంటారా? అంటే మొహం చెల్లుబాటు లేక రాలేదంటారా? లేదంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు ఏం చేయలేదు కదా అమరావతికి, ఇప్పుడు ఎలా వచ్చారు అని ప్రజలంతా కూడా ప్రశ్నిస్తారని భయంతో రాలేదంట? మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. లేదా ఆయనకి ఇంకా వేరే ఏమైనా ప్లాన్స్ ఉండి ఉండొచ్చు. ఇంటర్నల్గా చాలా జరిగి ఉండొచ్చు, బట్ మనకు అవేం తెలియవు కదా. సో వాళ్ళు పొలిటికల్ లీడర్స్, వాళ్ళకి చాలా ఉంటాయి, చాలా కమిట్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. మేబీ అలా ఏమన్నా జరుగుండొచ్చు. సో ప్రతిదాన్ని మనం నెగిటివ్గా తీసుకోలేం. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చారు రమ్మని, సో రాలేదు, ఎందుకంటారు? ఈరోజు అమరావతి పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ అమరావతి రావడం జరిగింది. సరే, ముందు మామూలుగా ఇప్పుడు మోడీ గారు వస్తున్నప్పుడు అందరికీ ఇన్విటేషన్స్ ఇస్తారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇన్విటేషను పంపించడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారం. ఇంకా ఈ పిలిచినా కూడా రాకపోతే దాన్ని ధిక్కారం అనుకోవటమేగా. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు అభివృద్ధి దిశగా అక్కడ ముందుకు సాగుతుంది. అమరావతి మరలా పునఃప్రారంభం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. ఈరోజు మోడీ గారు కూడా వచ్చారు. దానిలో భాగంగా ఎంతోమందికి ఇన్విటేషన్లు ఇస్తున్నారు రమ్మని, అంటే మోడీ గారి సభకి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది. చిన్నంతకైనా కనీసం ఆయన వచ్చి కనపడి వెళ్ళాలిగా. అంటే అతనికి మామూలుగా అమరావతి అంటే ఇష్టం లేదండి రాజధానిగా. అతను ఏంటంటే గతంలో 3 రాజధానులని, కాసేపు వైజాగ్ అని, కర్నూలు అని, అమరావతి అని ఏదో రకరకాలుగా ఆయన గందరగోళం చేసుకున్నాడు. రాజధాని లేకుండా పోయిన గవర్నమెంట్లో చేసుకున్నాడు. అందుకని ప్రజలు అతను ఓడించారు. ఇప్పుడు అమరావతిని రాజధాని చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి 100% ఇష్టం లేదు. పిఎం గారు అంటే అతనికి గౌరవం లేదనే కదా దీని ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు పిఎం గారు కూటమి ప్రభుత్వంలో పొత్తులో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో పొత్తులో భాగంగా మన బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి పోటీ చేశాయి. అది ఆయనకు నచ్చలేదు, అందుకని ఏం రాలేదు. ఇప్పుడు ఆయన మామూలుగా అసెంబ్లీకే రాడు, ఇంక రాజధాని ఓపెనింగ్కి వస్తాడని అనుకోవటం మీ భ్రమ.